నవదీప్ గురించి సెర్చ్ చేస్తూ కూర్చుంటే మీరు చేసిన సినిమాల కన్నా కింద కాంట్రవర్సీలు మీ మీద ఎలిగేషన్స్ అవి ఎక్కువ కనబడుతుంటాయి. గూగుల్లోకి వెళ్ళినప్పుడల్లా ఏదైనా అనిపిస్తుంటుందా, బాధ అనిపిస్తుంటుందా? ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరని చూసుకుంటే దానికి ఆన్సర్ రాలేదు కాబట్టి పెద్ద బాధే ఉండదండి, ఏమీ లేదు. ఎందుకు ప్రతిసారి మీ పేరు ఎందుకు వస్తుంది, మీరే ఎందుకు టార్గెట్ అవుతుంటారు? అంటే ఒకటి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టుగా నైట్ క్లబ్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్, దానివల్ల అసోసియేషన్స్ దానివల్ల వచ్చింది, అది క్లియర్ అయింది. తర్వాత మళ్ళీ అలాగే ఇప్పుడు 100 మందితో ఫోన్ మాట్లాడతాము, 200 మందిని కలుస్తాము. హైదరాబాద్ అనేది చాలా చిన్న సొసైటీ, చిన్న అంటే అందరికీ తెలుసు. సో అలా లింకుల్లో ఎక్కడో ఇప్పుడు 100 పేర్లలో ఒక సినిమా పేరు ఉంటే ఆ పేరు ఎక్కువ వినిపిస్తుంది, 50 పేర్లో పేరు అలాగా. సో అలాగ వచ్చిందే తప్ప ఎవరో కావాలనో లేదంటే ఏదో ఒక సాఫ్ట్ టార్గెట్ అనో నన్ను ఏదో టార్గెట్ చేశారు అనేది కూడా పెద్ద వాస్తవం ఏం కాదు. ఇట్స్ జస్ట్ అన్కంఫర్టబుల్ కోఇన్సిడెన్స్. మీ ఇంటర్వ్యూస్ ఏం చూసినా చాలా టాకటివ్గా మాట్లాడతారు, చాలా ఇంటెలిజెన్సీ ఉంటుంది మీ మాటల్లో. ఇదంతా సినిమాల్లో ఎందుకు పెట్టలేకపోయారు? నా సినిమాలు నేను అదే ఇందాక కూడా ఎవరు అడిగితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు ఎందుకు మీ సినిమా మీరు అంటే వై కుడెంట్ యూ మేక్ ఫిలిం అంటే నాకు అదే ఇందాక నేను ఆలోచించా, అతను అడిగినప్పుడు ఇదేంటి అవును కరెక్టే కదా, ఈ విజ్ఞాన ప్రదర్శన సినిమాల్లో ఎందుకు లేదని ఆలోచిస్తే నాకు మేబీ నేను చూసే సినిమాలు నాకు నచ్చే సినిమాలకి ఇప్పుడు మన ట్రెండ్లో వస్తూ సక్సెస్ అవుతున్న సినిమాలకి కొంత డిఫరెన్స్ ఉందేమో. సో నా జడ్జిమెంట్ మీద పూర్తిగా వెళ్తే అంటే రాసుకోవడానికి అంటే మధ్యలో కోవిడ్ వచ్చింది, దాని ముందు కోవిడ్ 2-3 years వెళ్ళండి, దాని ముందు ఐ బీన్ డూయింగ్ ఆ వెబ్ సిరీస్లు అవి చేశా. సో ఎక్కడో మీరు అన్న దాంట్లో ఉంది ఒక లాజిక్, అంటే మేబీ దిస్ మైట్ బీ ద ఆన్సర్ ఏమో, దీని తర్వాత వీ కెన్ రైట్ బెటర్. అంటే మీకు నచ్చిన సినిమాలు చేసుకుంటే వెళ్తే సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుందేమో. మేబీ అదే ప్రయత్నం. అంటే ఒకటండి అంటే ఒక కమర్షియల్ వైబిలిటీ వచ్చి ఒక సినిమా మనం ప్రూవ్ చేసుకున్నాక మనం ఎవరినన్నా వెళ్ళి అడగచ్చు అనేది కూడా ఒక పర్సనాలిటీ ప్రాబ్లం ఉంది నాకు. అంటే మనకి లేనప్పుడు మనం వెళ్ళి ఎందుకు అడగాలి మనం అనేది ఎక్కడో చిన్న పర్సనాలిటీ ప్రాబ్లం కూడా ఉందండి.